హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తారు ఏజీ ట్యాంక్ రివ్యూ లాగ్స్. నేను మీ సురేష్. అయితే ఈ వీడియో యొక్క టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్ గురించి. మా అల్లుడు రాము కూడా అడిగాడు, మామ వెయిట్ లాస్ ఎలా అయ్యావు, కొద్దిగా టిప్స్ చెప్పు మామ అని చెప్పి అన్నాడు. సరే, మా అల్లుడు కోసమనే కాదు, మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో తీస్తున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను 95 కేజీస్ ఉన్నా, తర్వాత అప్పుడు 80 కేజీస్కి వచ్చాను, అంటే 15 కేజీస్ లాస్ అయ్యాను. అది ఎలా చేశాను ఏంటంటే చెప్తాను చూడండి. ఫస్ట్ డే కాడి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫస్ట్ డేలో ఏంటంటే, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ తాగేది వాటర్ నేను. ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ తాగేది. అండ్ టిఫిన్ చేసిన తర్వాత 1 లీటర్ తాగేది, 2 లీటర్స్. తర్వాత మధ్యాహ్నం అన్నం తినగానే, మధ్యాహ్నం అన్నం కూడా కొద్దిగానే తీసుకునేది, ఎక్కువ తీసుకునేది, ఫుల్గా తినేది లేదు. ఫుల్గా తినకూడదు, వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుల్గా తినకూడదు. అంటే ఫుడ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కదా, దానివల్ల ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఫుడ్ తగ్గించేసేది, మధ్యాహ్నం ఫుడ్ తగ్గించేది, నైట్ కంప్లీట్గా ఆపేసేది. నైట్ తినకుండా అసలు కంప్లీట్గా ఆపేసేది. నైట్ ఏం చేసేది అంటే వాటర్ తీసుకునేది. వాటరు అంటే 1 లీటర్ తీసుకునేది, అంటే కొలత ప్రకారం అని కాదు, ఈ లోపల 4 లీటర్ తాగేసిండేది. నైట్ ఇంకా ఫుడ్ 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 మానేసి 1 లీటర్ నీళ్ళు తాగేది. అట్లాగా ఎవ్రీడే ప్రతిరోజు 5 లీటర్ తాగుతానే ఉండేది. ఎన్ని నెలలు చేశాను? కరెక్ట్‌గా 2 నెలలు చేశాననమాట. 2 నెలలు చేస్తే అరౌండ్ 15 కేజీస్ అయితే ఖచ్చితంగా తగ్గాను. తర్వాత ఏంటంటే, మీకు బ్యాక్ పెయిన్స్ వస్తాయన్నమాట. మీరు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఈ టిప్స్ కానీ ఫాలో అయితే ఎవ్రీడే మార్నింగ్ 1 లీటరు తాగగలిగితే తాగండి, లేదంటే హాఫ్ లీటర్ తాగండి. అట్లాగా హాఫ్ లీటర్ లెక్కన తాగుతా వస్తా ఉండండి ఈవినింగ్ దాకా, నైట్ దాకా. నైట్ ఫుడ్ కంపల్సరీ ఆపేసింది, నైట్ తినకూడదు. నైట్ ఆపేసి నైట్ వాటర్ తీసుకోండి. తర్వాత ఫుడ్ తినడం మానేసిన కాడి నుంచి ఇంకా డైట్, వెయిట్ లాస్ అవుతున్నావు అన్నప్పుడల్లా మనకు ఐడియా వచ్చేస్తుంది. మనం వెయిట్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే మనం మనకు ఇండికేషన్ వచ్చేస్తది. మన బాడీలో ఇండికేషన్ ఖచ్చితంగా వచ్చేస్తది. ఏ ఇండికేషన్ ఏందంటే, మన ఫుల్ బాడీ పెయిన్ వస్తది. అండ్ ఏందంటే బ్యాక్ పెయిన్ వస్తది. ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తది. బ్యాక్ పెయిన్ అండ్ కాళ్ళు కూడా ఏందంటే లాగుతా ఉంటాయి. నరాలు లాగినట్టు అనిపిస్తా ఉంటాయి. దానికైతే భయపడొద్దు. మీరు నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఈ లాగుతున్నాయి, ఒళ్ళు లాగుతుంది, కాళ్ళు లాగుతున్నాయి, నీరసం వచ్చేస్తుంది. ఫస్ట్ నీరసం వస్తది. అండ్ బ్యాక్ పెయిన్ వస్తది. అండ్ కాళ్ళు లాగేస్తా ఉంటాయి. ఇయన్నీ భయపడ్డారనుకోండి వెయిట్ లాస్ అవ్వలేరు. ఖచ్చితంగా ఈ టిప్స్ మరి ఫాలో అయితే మటుకు మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ గెయిన్ అవుతారు. ఇంక చెప్పేదేంటంటే, ఈ గిల్లర్స్ అనేది అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు స్పీడ్‌గా వెయిట్ లాస్ అయినా సరే గూడా, ఆ ప్రొడక్ట్ గాని వాడి స్పీడ్‌గా వెయిట్ లాస్ అయినా సరే గూడా, తర్వాత ఆ ప్రొడక్ట్ ఆపేసిన తర్వాత ఇంకా మళ్ళా అదే వెయిట్‌కొచ్చేస్తారనమాట. యాజ్ ఇట్ ఈజ్ అదే వెయిట్‌కొచ్చేస్తారు. ఇప్పుడు మనం చెప్పిన నేచురల్‌గా తగ్గారనుకోండి, నేచురల్‌గా తగ్గితే మీకు అదే అదే వెయిట్‌లో ఉంటారు మీరు. వెయిట్ లాస్ అవ్వరు మీరు. అదే వెయిట్ లాస్ అయితే అవ్వరు. ఇంక అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటా ఉండొచ్చు. నేనైతే 2 మంత్స్ అట్లాగే చేశాను కదా, వెయిట్ లాస్ అయ్యాను. 15 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత ఎందుకు చాలులే, ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యాననుకోండి, ఇంకా ఇంకోటి ఫేస్‌లో గ్లోనెస్ తగ్గిపోతది. మొహం అంతా పీల్చుకొనేస్తది. అందువల్ల ఏందంటే, నేను వెయిట్ లాస్ అయితే ఆపేసాను. ప్రెజెంట్ ఆపేసాను. అదే మెయింటైన్ చేస్తా వస్తున్నాను ప్రెజెంట్. అంటే ఫుడ్ తినేస్తున్నా, బాగానే తింటున్నాను. ఆ వెయిట్ 80 కేజీస్ ఏందంటే ఇంక్రీజ్ అవ్వట్లా, డిక్రీజ్ అవ్వట్లా. సేమ్ మిడిల్‌లో ఉంది. 80 కేజీస్ మిడిల్‌లోనే ఉంది. ఆహ్, అది విషయం. చాలామంది చాలా విధంగా అనుకుంటా ఉంటారు. "ఏమిరా నీకేమన్నా షుగర్ ఉందా? నీకు డయాబెటిస్ ఉన్నాయా?" అని ఏదేదో కిండల్ చేస్తా ఉంటారు. ఇయన్నీ పట్టించుకోవద్దు. మీరు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీకే తెలుస్తది. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మటుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. లేదంటే మీరు మెసేజ్ చేసినా, మీకేదైనా డౌట్స్ వచ్చినా మెసేజ్ చేసినా, నేనైతే కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ వస్తే, అన్నా ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా అవుతుంది చెప్పండి మటుకు ఖచ్చితంగా నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇవైతే వాడొద్దు. లోకల్ ప్రొడక్ట్స్ అయితే వాడొద్దు. మెడిసిన్ అయితే వాడొద్దు. ఆహ్, ఇంకోటి, ఎవరైనా కిండల్ చేస్తున్నారే, లావు తగ్గుతున్నావు ఏదేదో అంటారని చెప్పేసి మీరైతే భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ లాస్ అవ్వడం మనకు ముఖ్యం. అది కావాల్సింది ఫస్ట్ మనకు. వీడియో నచ్చిందనుకుంటాను.
వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చాలా మంది చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఇయ్యండి. షేర్ అయితే చేయండి. షేర్ చేస్తే చాలా మందికి ఇలాంటి టిప్స్ అనేది కొద్దిగా ఉపయోగపడతాయి అందరికి. అందరూ వెయిట్ లాస్ అవ్వడానికి వెయిట్ లాస్ అయ్యే దాని కోసం మన వీడియో కొద్దిగా ఉపయోగపడతది. సరే. ఓకే ఫ్రెండ్స్. బాయ్.